ओं नमो वेंकटेशाय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। समस्तपरिवाराय सर्वदिव्यमङ्गलविग्रहाय श्रीमते नारायणाय नमः। वेंकटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन। वेंकटेशसमो देवो न भूतो न भविष्यति। लक्ष्मीपते निगमलक्ष्य निजस्वरूप लक्ष्मीपते निगमलक्ष्य निजस्वरूप कामादिदोषपरिहारित बोधदायिन् दैत्यारिमर्दन जनार्दन वासुदेव श्री वेंकटेश मम देहि करावलंबम्। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద। ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం। అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షాంతారం వందే లంకాభయంకరం। హరి ఓం। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క శ్రీచరణ సన్నిధిలో తిరుమల శ్రీనివాసుడు ఏడుకొండలవాడు సప్తశైలాధీశుడైనటువంటి పరంధామన యొక్క దివ్య సన్నిధి సమీపంలో నాదనీరాజన వేదికపై శ్రీమన్నారాయణుడైనటువంటి ఆ పరంధామన యొక్క లీలా విభూతి చేత నడుస్తున్నటువంటి జగత్తులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి అందరూ కూడా స్వామిని శుభ ప్రాతకాల సమయంలో గోవింద 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 అంటూ ముమ్మార్లు స్వామిని కీర్తన చేస్తూ ప్రతినిత్యము కూడా మనం తిరుమల క్షేత్రం నుండి స్వామివారి యొక్క సన్నిధి సమీపంలో అష్టాదశ మహాపురాణములలోని నారద మహాపురాణంలోని విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం స్వామివారి యొక్క దయ వలన। ఎందుకయ్యా అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములకు మూలకారకుడు కూడా ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడే। మానవ జన్మ ఎత్తినందుకు మనందరం కూడా భగవంతుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని సేవించి వారి వారి సాంప్రదాయ ప్రకారముగా అందరూ కూడా చక్కగా భగవంతుణ్ణి సేవిస్తూ సన్మార్గంగా అర్చనారూపంగా వందనారూపంగా కీర్తన రూపంగా స్వామివారిని సేవించాలి ప్రతినిత్యము కూడా। భగవంతుడు శ్రీమన్నారాయణుడు చాలా చిద్విలాసుడు కాబట్టి జగత్తంతా కూడా జగన్నాటకానికి సూత్రధారిగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క లీలా విభూతిలో నారదుల వారి యొక్క పాత్ర మనకి ప్రతి విషయంలోనూ కూడా సుస్పష్టమవుతూ ఉంటుంది। లోక రక్షణ కొరకు నారాయణుడు అనేక అవతారములు దాలిస్తే నారదుల వారు దానిలో ప్రేరణ చేస్తూ లోకములన్నీ కూడా తిరుగుతూ లోకక్షేమం కోసం భగవంతుడైనటువంటి ఆ పరంధామన యొక్క గాథలన్నీ కూడా భగవద్భక్తులకి విన్నవిస్తూ ఉన్నటువంటి పరమ భాగవతోత్తముడు మన నారదుల వారు। నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్। అష్టాదశ మహాపురాణకర్త అయినటువంటి వేదవ్యాసుల వారికి ప్రణమిల్లుతూ
శ్రీ నారదీయ మహాపురాణంలోని భగవద్భక్తి గాథలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. స్వామివారి యొక్క దయ వలన దేవతలు సైతం భారతావనిలో పుట్టాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఆ భగవంతుడైనటువంటి పరంధాముణ్ణి ఎల్లప్పుడూ కూడా సేవించి కర్మభూమి అయినటువంటి ఈ భారతావనిలో జపతప అనుష్ఠాదులు చేసుకోవడం కోసం సంసిద్ధమవుతూ ఉంటారని చెప్పి నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం. సంప్రాప్య భారతే జన్మ సత్కర్మసు పరాన్ముఖ పీయూషకలసం ముక్త్వా విషభాండమపాశ్రితః శృతిస్పృత్యుజితైర్ధర్మైః ఆత్మానం భావయేత్తు యః స ఏవాత్మా విఘాతి స్యాత్ పాపినామగ్రణీర్మునే కర్మభూమిం సమాసాద్య యో న ధర్మం సమాచరేత్ సజ సర్వాధమ ప్రోక్తో వేదవిద్భిః మునీశ్వర. హే మునీశ్వర నారద, భారతవర్షంలో అంటే ఈ భారతావనిలో పుట్టి కూడా సత్కర్మలు చేయాలి అనేటువంటి ఆసక్తి లేనటువంటి వారు ఎలాగుంటారయ్యా అంటే బంగారు పాత్రలో ఉన్నటువంటి అమృతాన్ని వదిలిపెట్టి విషభాండమును ఆశ్రయించిన వారుగా ఉంటారు నాయన అని చెబుతున్నారు. కాబట్టి ప్రతినిత్యము కూడా మనం భగవద్గాథలన్నీ కూడా శ్రవణం చేయాలి. శృతి స్మృతులలో అంటే వేదములలోనూ పురాణములలోనూ చెప్పబడినట్టుగా ధర్మములన్నీ కూడా వారి వారి ఆశ్రమం ప్రకారముగా ధర్మములన్నీ కూడా చక్కగా ఆచరించి పవిత్రుడయ్యి పరమాత్మ యొక్క అనుగ్రహానికి పొందనటువంటి వాడు పాపితో సమానము అని చెప్పారు. ఇక ఈ కర్మభూమిలో పుట్టి ధర్మాన్ని ఆచరించకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అధములు అని చెప్పి మనకి నారదీయ మహాపురాణంలో స్వామివారు చెబుతూ ఉన్నారు. శుభం కర్మ సముత్సృజ్య దుష్కర్మాని కరోతి యః శుభం కర్మ సముత్సృజ్య దుష్కర్మాని కరోతి యః కామధేనుం పరిత్యజ్య అర్కక్షీరం సమార్గతి ఏవం భారత భూభాగం ప్రశంసంతి దివౌకశః బ్రహ్మాద్యాపి విప్రేంద్రా స్వభోగక్షయభీరవః. చూడండి, మంచి పనులన్నీ కూడా మనం చెయ్యాలి, వాటినే శుభకర్మలు అంటారు. శుభకర్మలన్నీ కూడా వదిలిపెట్టి చెడు మార్గం వైపు ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో అంటే మనకి పరంధాముని యొక్క అనుగ్రహం చేత ఏది మంచి ఏది చెడో తెలిసి కూడా సన్మార్గంగా ఉండకుండా శుభకర్మలన్నీ కూడా చెయ్యకుండా దుష్కర్మలను ఎవరైతే చేస్తూ ఉంటారో వారు ఎలాగుంటారయ్యా అంటే అమృతోత్పాదన చేస్తున్న సమయంలో కామధేనువు ఉద్భవించింది కదా, ఆ కామధేనువు నుండి ఉద్భవించినటువంటి క్షీరాన్ని అంటే పాలను వదిలిపెట్టి అర్కక్షీరసం సమార్గతి జిల్లేడు పాల కోసం వెతుక్కుంటూ ఉన్నట్టుగా ఉంటుంది అని చెబుతున్నారు. బ్రహ్మాది దేవతలు సైతం ఈ యొక్క భోగభూమిలో వదిలిపెట్టి భోగభూమి అయినటువంటి స్వర్గాన్ని వదిలిపెట్టి కర్మభూమి అయినటువంటి భారతావనిలో ఉద్భవించాలి అని చెప్పి దేవతలు సైతం కోరుకుంటూ ఉన్నటువంటి పరమ పవిత్ర భూమి నాయన అని చెప్పి మరొక్కసారి మనకు ఎందుకు చెబుతున్నారయ్యా అంటే సత్కర్మలను ఆచరించండి. జన్మ సార్థకత చేసుకోవాలి అంటే మన యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల లభించినటువంటి ఈ జన్మని సార్థకత చేసుకోవాలంటే కేవలం భగవద్భక్తితోటి భగవంతుణ్ణి సేవించడం తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి మనకి పురాణములన్నీ కూడా చెబుతూ ఉన్నారు. పురాణంలోని విశేషములన్నీ కూడా ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది. యస్మాత్ పుణ్యతమం జ్ఞేయం భారతం వర్షముత్తమం దేవానాం దుర్లభం వాపి సర్వకర్మ ఫలప్రదం అస్మిన్ పుణ్యే చ భూభాగే యత్తు సత్కర్మసు ఉద్యతః న తస్య సదృశః కశ్చిత్ త్రిషు లోకేషు విద్యతే అస్మిన్ జాతో నరో యస్తు స్వకర్మక్షపణోద్యుతః నరరూపపరిచ్ఛన్నః
స హరి నాత్ర సంశయ. నాయనా ఈ భారతవర్షం ఉందే, భారత కింపురుష ఇలావృతమైనటువంటి ఈ నవఖండాత్మకంలో భారతవర్షం చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఈ భారతావనిలో పుట్టడమే ఉత్తమమైనటువంటి జన్మ మనకి. పరమ పవిత్రమైనటువంటి యొక్క భారతావనిలో కర్మలను ఎవరైతే వారి వారికి వేద విహితమైనటువంటి కర్మలను ఎవరైతే స్వధర్మానుష్ఠానము చేస్తూ విధిగా కర్మలన్నీ కూడా ఎవరైతే ఆచరిస్తారో వారందరూ కూడా దేవతల చేత సైతం పూజింపబడతారు. వాళ్ళకి దేవతాస్థానం తప్పనిసరిగా దక్కుతుంది నాయనా. కాబట్టి అందరూ కూడా భక్తిగా ఉండండి. వారి వారి వర్ణాశ్రమ ధర్మ ప్రకారముగా ప్రతి ఒక్కరు అందరూ కూడా వారి వారి కర్మలను విధిగా ఆచరించండి అని చెప్పి మరొక్కసారి మనకు చెబుతున్నారు. మన నారదీయ మహాపురాణంలో నారదుల వారితోటి సనత్కుమారాది సనత్సుజాతాది ఋషిోత్తములందరూ కూడా మహర్షులు, వాళ్ళు బ్రహ్మమానత పుత్రులు. ఈ భారత భూమిలో పుట్టి మంచి పనులు చెయ్యాలి. అంటే మంచి పనులు అంటే ఎవరికీ కూడా హానికి కలగకుండా ఉండడమే మంచి పని చెయ్యడమని. అటువంటి మంచి పని ఎవరైతే చేస్తారో వారందరూ కూడా పుణ్యాత్ములు నాయన. అలాగే కర్మలన్నీ కూడా ఎవరైతే వదిలిపెడతారో వారందరూ కూడా భగవంతుణ్ణి చేరుకోవడం కష్టమవుతుంది. కాబట్టి వారి వారి యొక్క స్వీయమైనటువంటి కర్మలను ఎవరైతే ఆచరిస్తారో వారందరికీ కూడా ఆ శ్రీహరి అయినటువంటి శ్రీమన్నారాయణుడు అనుగ్రహించి వారందరూ కూడా పరమాత్మతో సమానమన్నారు. మానవ రూపం ధరించినటువంటి పరమాత్మ శ్రీహరియే అని చెబుతున్నారు. చూడండి, అస్మిన్ జాతో నరోయస్తు స్వకర్మ స్వమనోద్యత నరరూప పరిచ్ఛన్న స హరి నాత్ర సంశయ. అంటే ఈ భారతావనిలో పుట్టి వారి వారి యొక్క కర్మలను ఎవరైతే చేస్తూ ఉంటారో, చక్కగా ఆచరిస్తూ ఉంటారో వారందరూ కూడా మానవ రూపంతో తిరుగుతున్నటువంటి పరమాత్మయే సుమా అని చెప్పి మనకి చెబుతూ ఉన్నారు. కాబట్టి మన జన్మ ఎంత ఉత్కృష్టమైనదో మనం గ్రహించాలి. అందుకనే చెబుతారు మహాభారతంలో, వరులేయవి వనరించిన నరవరా అప్రియంబకు తన మనంబునకు తా నరులకు అవి చేయకున్న పరమ పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్ అన్నాడు. అంటే ఇతరులకు ఎప్పుడూ కూడా మనం మంచి పనే చెయ్యాలి. మరి మనకి వాళ్ళు అపకారం చేశారు కదా అండి అంటే అది వారి వారి కర్మలకు మనం వదిలిపెట్టాలి. ఎప్పుడూ కూడా అప్రియంగా వారితోటి ప్రవర్తించకూడదు. కాబట్టి మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా త్రికరణ శుద్ధిగానే చేయాలి నాయనా అని చెబుతున్నారు. కాబట్టి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ధర్మపరాయణత్వంగా ఎవరైతే ఉండి వారి వారి స్వకర్మలను ఎవరైతే ఆచరిస్తారో విధిగా వారందరూ కూడా ఆ పరమాత్మతో సమానమే అని చెప్పి మనకి నారదీయ మహాపురాణంలో తృతీయోధ్యాయంలో చక్కగా వివరిస్తున్నారు వేదవ్యాసుల వారు. పరలోక బల ప్రేప్సు కుర్యాత్ కర్మాత్యతంద్రిత నివేద్య హరయే భక్త్యా తత్ఫలం శక్షయం స్మృతం విరాగీ చేత్ కర్మఫలే స్వపి కించిన్న కారయేత్ అర్పయేత్ సుకృతం కర్మ ప్రియతామితి మే హరి. అంటే పరలోక ఫలమును పొందుకోరువాడు కూడా అంటే పరమాత్మ యొక్క సన్నిధికి చేరాలి. వేరే మార్గము మనకి లేదు. ఈ కలియుగంలో భగవంతుడైనటువంటి ఆ పరంధాముణ్ణి నామ సంకీర్తనం ద్వారా అర్చించి సేవించి భజించాలి అన్నటువంటి వారు ఆ ఫలాన్ని పొందాలి అని కూడా సోమరిపోతుగా ఉంటూ, అంటే అన్నీ తెలుసు, సత్కర్మలు చేస్తే మనకి మంచి జరుగుతుంది అని తెలిసి వాడు సోమరిపోతుగా ఉండి ఆ సోమరితనాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి కర్మలన్నీ కూడా చెయ్యాలి. అలా చెయ్యకపోతే అతనికి దుష్కర్మలు కలుగుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మనలో ఉన్నటువంటి ఆ సోమరితనాన్ని వదిలిపెట్టి కాసేపైనా ఆ పరమాత్మ యందు
మనస్సును నిమగ్నం చేసుకుని పరమపదాన్ని పొందాలి అంటే ఆ శ్రీహరికి మనం చేస్తున్నటువంటి సమస్త కర్మలన్నీ కూడా ఆయనకు వదిలిపెట్టాలి. మనం ఏ వ్రతము చేసినా, తపము చేసినా, యజ్ఞము చేసినా, యాగము చేసినా తత్కురుష్వ మదర్పణం అన్నాడు భగవద్గీతలో పరమాచార్యుల వారు. మనం ఏం చెబుతున్నాం? కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని చెప్పి చేయవలసినటువంటి విధి మాత్రం నీవు చేయవయ్యా. నువ్వు ఏం చేస్తే దానికి సత్కర్మ చేస్తే నీకు మంచి ఫలితాన్ని నేను ఇస్తాను. కర్మలన్నీ కూడా నీవు ఆచరించు, కానీ కర్మ ఫలమును మాత్రం నువ్వు ఆశించకు అని చెప్పారు. అలాగే శ్రీహరికి అన్నీ నీవు తప్ప మాకు వేరే లేరు స్వామి అని చెప్పి మనం చేస్తున్నటువంటి సమస్తమైనటువంటి కర్మలన్నీ కూడా ఆయనకు వదిలిపెడితే తప్పక ఆయన మనకి మంచి ఫలాన్ని అందిస్తాడు అని చెబుతున్నారు. సత్కర్మలు చేస్తేనే ఆ పరమాత్మ అయినటువంటి శ్రీహరి ప్రీతి చెందుతాడట. వారికి విధిగా ఎవరైతే నియమించిన ప్రకారంగా చేయవలసిన పనులు చేస్తారో వారందరూ అంటే పరమాత్మకు చాలా ఇష్టమట. అందుకనే గోపగోపికలందరూ కూడా వారి భక్తితోటి కీర్తన చేస్తూ భజిస్తూ సేవిస్తూ ఉంటే నందవ్రజం నుండి ఆ పరమాత్మ వారి వద్దకు వచ్చి చక్కగా వారితోటి భక్తిగా వారందరినీ కూడా ఆనందింపజేశాడు పరమాత్మ. భక్తికి మార్గం మాత్రమే లొంగుతాడు పరమాత్మ. అటువంటి స్వామి నీవు తప్ప మాకు వేరే దిక్కు లేరు అని చెప్పి అందరూ కూడా గోపగోపికలందరూ కూడా తాదాత్మ్యంగా పరమాత్మని మనస్సులో వారికి నృత్యము చేత గానము చేత పరమాత్మని సేవిస్తూ ఉంటే ఆ పరమాత్మ యందు తాదాత్మ్యమైనటువంటి బుద్ధితోటి భావనతోటి అన్నీ కూడా సంసార బంధాన్ని కూడా వారు చూడండి మనకి భాగవతంలో చెబుతారు. వారి యొక్క గృహములో ఉన్నటువంటి బిడ్డలను, భర్తలను, ఆ తల్లిదండ్రులను, తాతగారిని మొదలుగా అత్తమామలని అందరినీ కూడా వదిలిపెట్టేసి వారందరూ కూడా ఏం చేశారు? ఈ నందవ్రజంలో నుండి అక్కడికి వచ్చి చక్కగా పరమాత్మ యొక్క రూపాన్ని తలుచుకుంటూ పరమాత్మని సేవిస్తూ ఆ పరమాత్మ యొక్క గాథలలో తేలియాడుతూ నాట్యం చేస్తూ నృత్యం చేస్తూ గానం చేస్తూ ఉన్నటువంటి వారందరినీ కూడా ఆనందింపజేశాడు పరమాత్మ. కాబట్టి సత్కర్మలు చేస్తూ ఎవరైతే వారికి విధించినటువంటి విధిని ఎవరైతే చేస్తారో వారందరి యందు కూడా ప్రీతి చెందుతాడు పరమాత్మ. ఇందులో ఏ విధమైనటువంటి సంశయము లేదు. వారందరూ కూడా సుకృతులు అన్నాడు. అంటే వారు చేస్తున్నటువంటి ఫలమంతా కూడా సుకృతమైనటువంటి ఫలం కర్మనాయన అని చెబుతున్నారు. ఆ బ్రహ్మభువనాల్లోకాహ పునరుత్పత్తిదాయకాహ ఫలాగృధ్ను కర్మణాం తత్ప్రాప్నోతి పరమం పదం వేదోదితాని కర్మాణి కుర్యాది ఈశ్వరతుష్టయే యథాశ్రమం త్యక్తుకామః ప్రాప్నోతి పదమవ్యయం. చూడండి, బ్రహ్మలోకంలో వరకు ఉన్నటువంటి లోకములన్నీ కూడా అంటే చతుర్దశ భువనములన్నీ కూడా పునర్జన్మ ఇస్తూనే ఉంటాయి. అవన్నీ కూడా జన్మలన్నీ కూడా మన జన్మ ఎత్తిన తర్వాత తిరిగి మనలా పునర్జన్మ జరుగుతూ ఉంటుంది. ఎవరో మహాత్ములకి మాత్రమే జన్మరాహిత్యం కలుగుతుంది. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అన్నట్లుగా ఈ కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. కాలచక్రం ఎప్పుడూ కూడా ఆగదు. కానీ కర్మఫలమును మాత్రం ఆశించకుండా ఉంటారు. చూడండి, వారెవ్వరికీ కూడా పునర్జన్మ అనేటువంటిది ఉండకుండా పరమపదాన్ని పొందుతారు అని చెబుతున్నారు. ఆ బ్రహ్మభువనాల్లోకాహ పునరుత్పత్తిదాయకాహ ఫలాగృధ్ను కర్మణాం తత్ప్రాప్నోతి పరమం పదం వేదోదితాని కర్మాణి కుర్యాది ఈశ్వరతుష్టయే యథాశ్రమం త్యక్తుకామః ప్రాప్నోతి పరమవ్యయం.
కర్మ ఫలమును మాత్రం ఆశించకుండా చేయవలసిన పని తప్పనిసరిగా విధిగా వేద విహితమైనటువంటి కర్మలు ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారందరికీ కూడా పరమపదము సంప్రాప్తమవుతూ ఉంటుంది. కర్మ ఫలాన్ని ఆశించకూడదు, కర్మని మాత్రమే నీ చేయవయ్యా. కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో మనకు ఏం చెబుతున్నారు? గీతాచార్యుల వారు అర్జునుడి వారి యొక్క నెపంతో మనందరికీ కూడా చెప్పారు. అర్జునుడికి ఏం తెలీదా? కానీ అర్జునుడిని ఒక నెపంగా పెట్టుకున్నారు. నువ్వు చేయవలసిన పని మాత్రం నీ చేయవయ్యా, దాని ఫలితాన్ని మాత్రం ఆశించకు, నేను చేస్తాను. చేసేవాడు నువ్వెవడు? నిమిత్త మాత్రుడు మాత్రమే. ఓ సవ్యసాచి, నువ్వు నిమిత్త మాత్రుడు మాత్రమేనయ్యా. చేసేవాడను నేనే, చేయించేవాడను నేనే. వేదానాం సమస్తమైనటువంటి వేదములన్నీ కూడా, వేదానాం సమవేదోస్మి, సమస్తమైనటువంటి జగత్తంతా కూడా నా చేత సృష్టింపబడింది. జగత్తంతా కూడా నేనే నిండి ఉన్నాను. విశ్వం విష్ణు భూత భవ్య భవత్ ప్రభు. భూత భవ్య భవిష్యత్ అంతా కూడా జరుగుతున్నది, జరగబోతున్నది, జరగబోయేది తెలిసేవాడిని, చెప్పేవాడిని నేనయ్యా, నువ్వెవరయ్యా అని చెప్పాడు పరమాత్మ మనందరి కోసమే. కాబట్టి తత్కురుష్పమదర్పణం, నాకు వదిలిపెట్టేవయ్యా అని చెప్పి కర్మలన్నీ కూడా చేస్తూ కర్మ ఫలాన్ని మాత్రం ఆ పరమాత్మకి ఎవరైతే అర్పణ చేసేస్తారో, దాని యందు ఆసక్తి లేని, ఆశించకుండా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పరమపదాన్ని పొంది తీరతారు అని చెబుతున్నారు. ఇక ఆ పరమేశ్వరుని ప్రీతి కొరకు తన ఆశ్రమ ధర్మములన్నీ కూడా వేద విహితములైనటువంటి కర్మలను ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో, అంటే చూడండి ఆశ్రమ ధర్మాలు అని చెప్పి మనకి చెబుతున్నారు. కొన్ని ఉన్నాయి. బ్రహ్మచర్యాశ్రమంలో చేయవలసిన విధిగా ఉన్నటువంటి కర్మలన్నీ కూడా జాగ్రత్తగా చేయాలి. గృహస్థాశ్రమంలో ఆచరింపదగినటువంటి కర్మలన్నీ కూడా చెయ్యాలి. వానప్రస్థాశ్రమంలో చేయవలసిన పనులన్నీ కూడా సక్రమంగా చెయ్యాలి, విధిగా చెయ్యాలి. అలాగే సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారు చేయవలసినటువంటి యతిధర్మ సముచ్చయములో ఉంటాయి. వారి వారి యొక్క ధర్మములన్నీ కూడా వేద విహితమైనటువంటి ధర్మములను కర్మలను ఎవరైతే ఆచరిస్తారో వారు కూడా కర్మఫలాన్ని నాకు వదిలిపెడతారో వారందరికీ కూడా మోక్షాన్ని నేను ప్రసాదిస్తాను, వారందరికీ కూడా మోక్షాన్ని పొందుతారు అని చెప్పి ఇది తథ్యము అని చెబుతున్నారు. వేదోదితాన్ని కర్మాని కుర్యాత్ ఈశ్వరతుష్టయే, పరమేశ్వరుని యొక్క ప్రీతి కొరకు ఎవరైతే వేద విహితమైనటువంటి కర్మలను ఆచరిస్తారో యదాశ్రమం త్యక్తుకామః ప్రాప్నోతి పదమవ్యయం, వారందరూ కూడా పరమపదమును పొంది తీరుతారు. నారదా, నిష్కామో వా సకామో వా కుర్యాత్ కర్మ యథావిధి, నిష్కామో వా సకామో వా కుర్యాత్ కర్మ యథావిధి, స్వాశ్రమాచారశూన్యశ్చాపజితః ప్రోచ్యతే బుధైః, సదాచారపరో విప్రో వర్ధతే బ్రహ్మతేజసా, తస్య విష్ణుశ్చతుష్టు స్యాత్ భక్తియుక్త వక్తశ్చ నారద, తస్య విష్ణుశ్చతుష్ట స్యాత్ భక్తియుక్తస్య నారద. కోరికలన్నీ కూడా ఉన్నవాడైనప్పటికీ కూడా లేనివాడైనప్పటికీ కూడా శాస్త్రాన్ని అనుసరించి మాత్రమే కర్మలన్నీ కూడా ఆచరించాలి అన్నాడు. అతనికి కోరిక ఉన్నా లేకపోయినా చేయవలసినటువంటి విధి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం అని చెప్పినట్లుగా వారి కోరికలు ఉన్నప్పటికీ కోరికలు లేనప్పటికీ కూడా చేయవలసినటువంటి కర్మలు మాత్రం విధిగానే వేద విహితమైనటువంటి కర్మలను మాత్రమే ఆచరించాలి. తన ఆశ్రమ ఆచారములను మాత్రమే అనుసరించి వాడన్నిటినీ కూడా చెయ్యాలి నాయన. అలాగైతే ఎవరైతే చేయకుండా ఉంటారో వారు మహాపండితులైనప్పటికీ కూడా వారందరూ కూడా పతితులు అవుతారు అని చెబుతున్నాడు. సదాచార పరో విప్రో వర్ధతే బ్రహ్మతేజసా, తస్య విష్ణుశ్చతుష్ట స్యాత్ భక్తియుక్తస్య నారద. హే నారద, సదాచారములను
ఎప్పుడూ కూడా వారి వారికి విధింపబడినటువంటి ఆచారములన్నీ కూడా ఎవరైతే ఆచరించకుండా ఉంటారో, వేద విహితమైనటువంటి కర్మలను ఆచరించకుండా ఉంటారో వారందరూ కూడా మహాపండితుడైనప్పటికీ కూడా పతితుడే అవుతాడు అంటున్నారు. అంటే మనకి మన తల్లిదండ్రుల ద్వారా, గురువు ద్వారా, పెద్దల ద్వారా, మనకి తెలిసినటువంటి ఆచార్యుల వారి ద్వారా మనం చేయవలసినటువంటి కర్మలన్నీ కూడా తప్పనిసరిగా చేసి తీరాలి. చేసి తీరకుండా ఉంటే వాడు ఎంత మహా గొప్పవాడైనప్పటికీ కూడా వాడు భ్రష్టుడే అంటున్నారు చూడండి. అలాగే బ్రహ్మ తేజస్సుతో ఉంటాడు. ఇటువంటి సత్కర్మలు చేయకుండా ఉంటే వాడు పతితుడవుతాడు. అలాగే సత్కర్మలు కనుక చేసినట్లయితే బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతూ ఉంటాడట. సాక్షాత్తు వటువైనటువంటి వామనమూర్తి వస్తూ ఉంటే ఆ విప్రుడు వస్తున్నాడా, వటు వస్తున్నాడా చూడండి, ఎంత బ్రహ్మ తేజస్సుతో వస్తున్నాడు అంటాడు బలి చక్రవర్తి. అలాగా బ్రహ్మ తేజస్సుతోటి వెలిగిపోతూ ఎంతో తేజోవృద్ధంగా ఉంటూ తేజోమయమై 10 మందికి కూడా ఉపకారం చేస్తూ వేదవిహితమైనటువంటి కర్మల గురించి, ధర్మముల గురించి, శాస్త్రముల గురించి 10 మందికి కూడా చక్కగా విశదీకరిస్తూ ఉంటారు. అటువంటి వారందరూ కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. వారికి మాత్రమే భగవంతుడు ప్రీతి పొందుతాడు అని చెబుతున్నారు శాస్త్రం. భారతే జన్మ సంప్రాప్య ఆత్మానం తారయేత్తుయః పత్యతే నిరయే ఘోరే జత్వా చంద్రార్కదారకం వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరం తపః వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరాగతిః వాసుదేవాత్మకం సర్వం జగస్థావర జంగమం ఆ బ్రహ్మస్తంభ పర్యంతం తస్మాదన్న విద్యతే. వాసుదేవాత్మకం సర్వం జగస్థావర జంగమం ఆ బ్రహ్మస్తంభ పర్యంతం తస్మాదన్యన్న విద్యతే. చూడండి, ఓ నారద మహర్షి రూపం పెట్టి మనకు చెబుతున్నారు చూడండి పరమాత్మ. హే నారద, ఓ నారద, భారతవర్షంలో పుట్టి ఆత్మను తరింపజేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. మనం యొక్క శరీరం వరకు ఇచ్చినందుకు మన మనస వాచ కర్మన ఈ యొక్క కట్టె ఉన్నందుకు ఈ పరమాత్మను అనుగ్రహిస్తూ మన ఆత్మ పరమాత్మలోకి ఐక్యం కావాలి అని చెప్పి ఎప్పుడూ కూడా తప్పించేవాడు ఉంటాడు చూడండి. వాడు సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా చక్కగా మంచి అనుభవాన్ని పొందుతాడు. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా అతను చేయవలసినటువంటి పని కనుక చేయకపోతే నరకాన్ని అనుభవిస్తాడు అని చెబుతున్నారు. సత్కర్మలు చేసి తీరాలి. ఎవరైతే సత్కర్మలు చేయకుండా 10 మందిని ఇబ్బంది పెట్టి వారి వారి వర్ణాశ్రమ ధర్మములన్నీ కూడా వదిలిపెట్టి నాది ఏమీ లేదు అంతా నేనే చేస్తున్నాను అని అనుకునేవారు కొంతమంది, నాది ఏమీ లేదు అనుకునేవారు కొంతమంది ఉంటారు. కానీ పరమాత్మ తప్ప వేరే వారు లేరు. ఆ పరమాత్మ తప్ప ఆయన్ని శరణాగతి చేయడం తప్ప వేరే లేదు అని చెప్పి సత్కర్మలన్నీ కూడా విధిగా ఎవరైతే ఆచరిస్తారో వారికి ఉత్తమమైనటువంటి ఫలితం కలుగుతుంది, ముక్తి కలుగుతుంది. చేయనటువంటి వారికి కూడా సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా వాళ్ళు నరకాన్ని అనుభవిస్తారు నారద అని చెబుతున్నారు. ధర్మం అంటే ఎలాగుంటుంది అంటే పరమాత్మ యొక్క స్వరూపమే ధర్మమట. వాసుదేవ స్వరూపంగా ఉంటుంది పరమాత్మ యొక్క స్వరూపం. అందుకనే పరమాత్మ ఒక్కొక్క యుగంలో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శిష్టులైనటువంటి వారినందరినీ కూడా దుష్టులైనటువంటి వారిని సంహరించి శిష్టులైనటువంటి వారందరినీ కూడా రక్షించడం కోసం పరమాత్మ ఒక్కొక్క యుగంలోనూ కూడా ఒక్కొక్క అవతారములు దాల్చాడు. ఎందుకయ్యా అంటే మత్స్యావతారం మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణ కలికిరేవచ అనే ఈ అవతారములన్నీ కూడా పరమాత్మ ఎందుకు ఎత్తుతున్నాడయ్యా అంటే ధర్మస్వరూపుడు కాబట్టి. ఎప్పుడైతే అధర్మానికి హాని కలుగుతుందో, ఎవరైతే సదాచారముగా వారి వారి యొక్క అనుష్ఠానములు చేసుకుంటూ ఉన్నటువంటి వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తారో,
ధర్మాచరణ చేస్తూ వేద విహితమైనటువంటి కర్మలన్నీ చేస్తూ యజ్ఞయాగాదులు చేస్తున్నటువంటి వారిని కానీ, వారి గురువులు కానీ, గురుపత్రులు కానీ, భక్తులు కానీ ఎవరైతే హింసిస్తూ ఉంటారో వారికి దుష్ట శిక్షణ కొరకు ఆయా సమయంలో నేను అవతరించి వారందరినీ కూడా సంహరించి వారికి సరైనటువంటి బుద్ధి చెబుతాను అని చెప్పడం కోసమే పరమాత్మ అనేక రూపములు దాల్చి మనందరికీ కూడా చెబుతూ ఉన్నారు. పరమాత్మ ఏమయ్యా అంటే ధర్మము అనే యొక్క స్వరూపాన్ని నేనే నాయన అంటే ఎల్లప్పుడూ కూడా చేయవలసినటువంటి పనిని వదిలిపెట్టి మాత్రం నువ్వు ప్రవర్తించకు, చేయవలసిన పని చేస్తూనే ఉంటూ నన్ను భజించవయ్యా, నన్ను సేవించవయ్యా, నన్ను ఆశ్రయించవయ్యా. వాసుదేవుడు అయినటువంటి పరమాత్మ మనకి ఏం ప్రసాదిస్తాడు అంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. జ్ఞానము అంటే ఏమిటి? మనం అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాము. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములనబడవే యొక్క శరీరంలో ఉన్నటువంటి స్థితిగతులని మంచి తెలుసుకో. ఏది మంచి? ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండు, 10 మంది యొక్క హితమును కోరు, 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండు, నీకు చేతనైతే సహాయం చెయ్యి, లేకపోతే వదిలిపెట్టేసేయి. మనం అజ్ఞానంతో ఉన్నటువంటి వారందరికీ కూడా జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేసేటటువంటి వాసుదేవుడి యొక్క స్వరూపాన్ని నేనే, ఆ పరమాత్మ అయినటువంటి నన్ను శరణాగతి చేసి నన్ను భజిస్తే మీకు ఉత్తమమైనటువంటి గతి వస్తుంది నాయనా అని చెబుతున్నారు. ఇక స్థావర జంగాత్మకమైనటువంటి ఈ ప్రపంచమంతా కూడా వాసుదేవ యొక్క స్వరూపమే. ఇందాక నేను చెప్పుకున్నాం, భూత భవ్య భవత్ ప్రభు విశ్వం విష్ణు వషట్కారో. ఈ విశ్వమంతా కూడా నిండి ఉన్నటువంటి వాడిని నేనే. స్థావర రూపంగాను జంగమ రూపంగాను ఉన్నటువంటి ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పిపీలకములు, నదులు, నదములు, హ్రదములు, మేరు పర్వతములు మొదలగా గల వాటిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జగత్తుకంతా కూడా ఆధారభూతుడను నేనే. జగత్తంతా కూడా నేనే నిండి ఉన్నాను నాయన. ఈ స్వరూపమంతా కూడా వాసుదేవుడి యొక్క స్వరూపమే. అంటే బ్రహ్మదేవుడి నుండి ఈ యొక్క సృష్టి అంతా కూడా ఏర్పడింది అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ బ్రహ్మదేవునికి అనుగ్రహానికి ప్రసాదించి పరమేశ్వరుడైనటువంటి ఆ పరంధాముడు సృష్టి స్థితి లయకారకులుగా ముగ్గురు కూడా చక్కగా వారి వారి యొక్క విధిగా వారు చేస్తున్నటువంటి కర్మలు ఎలాగైతే ఉన్నాయో అలాగే సర్వమంతా కూడా ప్రపంచమంతా కూడా నేనే నిండి ఉన్నాను, పరమాత్మయే నిండి ఉన్నాడు. వాసుదేవాత్మకమైనటువంటి ఈ ప్రపంచమంతా కూడా నా చేతే సృష్టింపబడుతోంది, నా చేతే లయమైపోతోంది, నా చేతే సంహారం జరుగుతోంది అని చెబుతున్నారు. సయేవ ధాత త్రిపురాంతకశ్చ సయేవ దేవాసుర యజ్ఞరూపః సయేవ బ్రహ్మాండమిదం తదోన్యత్ కించిదస్తి వ్యతిరిక్త రూపం యస్మాత్ పరం నాపరమస్తి కించిత్ అస్మాదనీయాన్న తథా మహీయాన్ వ్యాప్తం వాదేన మేతమిదం విచిత్రం తం దేవదేవం ప్రణమేత్సుమేఢ్యం. ఈ పరమాత్మ అయినటువంటి శ్రీహరియే బ్రహ్మ, శ్రీహరియే పరమేశ్వరుడు శివుడు. దేవదానవ యజ్ఞరూపములన్నీ కూడా ధరించినటువంటి వాడిన నేనే, పరమాత్మయే శ్రీహరియే బ్రహ్మాండమంతా కూడా వ్యాపించినటువంటి వాడిని నేనేనయ్యా అని ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడే జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మగారు వేరు, పరమేశ్వరుడు వేరు, విష్ణువు వేరు అన్నటువంటి భేదము లేకుండా ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మంచిని గ్రహించి వారికి చేయవలసినటువంటి పనులన్నీ కూడా నాకు వదిలిపెట్టి ఎవరైతే చేస్తూ ఉంటారో వారందరినీ కూడా తప్పక రక్షించి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి పరమాత్మ చెబుతున్నాడు. బ్రహ్మాండమంతా కూడా ఆ శ్రీమన్నారాయణ యొక్క స్వరూపమే అని చెప్పి మనకు చెబుతున్నారు. కాబట్టి ఆ పరమాత్మ కంటే వేరే దైవమే ఎవ్వరూ కూడా లేడు. మన వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి అన్నట్లుగా
శ్రీనివాసుని కంటే వేరే దైవం లేరు, పరమాత్మ కంటే వేరే దైవం లేరు అని చెప్పి మనందరం కూడా ఎప్పుడు కూడా భావించాలి నాయనా. అటువంటి వారిని ఎల్లప్పుడూ కూడా నేను దగ్గరే ఉండి నా భక్తులైన వారందరినీ కూడా నేను రక్షిస్తూ నేను భక్తికి మాత్రమే లొంగుతాను అని చెప్పి భక్తి తత్వంతో ఈ సృష్టి భరతఖండం అంతా కూడా ఎలా ఏర్పడుతుందో మనకు చెబుతున్నారు. శ్రీ నారదీయ మహాపురాణంలో పరమాత్మ యొక్క అంశతోటి ఆవిర్భవించినటువంటి వేదవ్యాస మహర్షి రూపంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడి చేత సృష్టింపబడినటువంటి బ్రహ్మమానసపుత్రుడైనటువంటి సనత్కుమారుడు వారు నారదుల వారికి, అదే ప్రకారంగా సౌనకాది మహర్షులు కోరిన ప్రకారంగా సూత మహర్షికి మన భారతావనిలో నైమిసారణ్యంలోనే చెబుతున్నారు. ఈ చిత్ర విచిత్రమైనటువంటి ప్రపంచం ఎలా ఉంటుంది అంటే చిత్రంగా ఉంటుంది. మనకి చూడండి వాతావరణం ఎలా మార్పు కలుగుతూ ఉంటుంది. కాసేపు వర్షం వస్తుంది, కాసేపు చలి వేస్తుంది, కాసేపు ఎండ వస్తుంది. అలాగే ఈ విశ్వమంతా కూడా చిత్ర విచిత్రమైనటువంటిగా ఉంటూ ప్రపంచమంతా కూడా నేనే వ్యాపించి ఉన్నాను, ఆ పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడే వ్యాపించి ఉంటాడు అని చెప్పి మనందరం కూడా ఆ పరమాత్మని సదా సేవిస్తూ ఉండాలి. పరమాత్మ తప్ప వేరేవాడు మనకి లేరు, ఆయనే దిక్కు మనకి అని చెప్పి మనం ఎవరైతే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన పరమేశ్వర అంటూ ఆ పరంధాముణ్ణి త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ మొత్తం సాష్టాంగ ప్రణిపాతం చేసి ఏ పని చేస్తున్నప్పటికీ కూడా నీవు తప్ప మాకు వేరే వారు దిక్కులేరు అని చెప్పి వారి చేయవలసినటువంటి వేద విహితములైనటువంటి కర్మలను ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారందరికీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం తప్పక కలిగి తీరుతుంది నారదా. కావున పరమ పవిత్రమైనటువంటి యొక్క నారదీయ మహాపురాణంలో శ్రీమన్నారాయణుణ్ణి మనం సేవిస్తూ ఉన్నామంటూ ఆ పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడికి నమస్కారం చేస్తూ తన వృత్తాంతాన్ని చెబుతూ ఉన్నారు. శ్రీ నారదీయ మహాపురాణంలో నారదుల వారికి ఆ సనత్కుమారాది బ్రహ్మమానస పుత్రులు ఏమిటయ్యా మనకి అర్థమవుతోంది అంటే ఎప్పుడూ కూడా ధర్మమును మాత్రమే ఆచరించాలి. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనమే రక్షించక్కర్లేదు, ధర్మమే మనం రక్షిస్తుంది. చేయకూడనటువంటి పనులు చేయకుండా సత్కర్మలు చేస్తూ వారికి విధింపదగినటువంటి కర్మలన్నీ కూడా భగవంతునికి సమర్పణ చేసి ఎవరైతే సక్రమంగా భగవంతుణ్ణి సేవిస్తారో వారందరూ కూడా ఉత్తమమైనటువంటి జన్మని పొంది తర్వాత ముక్తిని పొందుతారు నాయన అని చెప్పడం కోసమే పరమాత్మ మనకి నారదీయ మహాపురాణంలోని అనేకమైనటువంటి విశేషములన్నీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు పరమాత్మ. మరిన్ని విశేషాలని పరమాత్మ మనకి అనుగ్రహించాలని చెప్పి ఆ పరమాత్మని మనం ధ్యానం చేద్దాం. ఎందుకయ్యా అంటే స్వామివారి పుష్కరిణి సమీపంలో, స్వామివారి శ్రీచరణ సన్నిధి సమీపంలో, వరాహస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఆశ్రమంలో వారి ఆశ్రయంలో ఉన్నటువంటి పరమాత్మని మనం సేవిస్తూ ఉన్నాం. ప్రతినిత్యము కూడా స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి వరాహస్వామి వారిని దర్శించుకొని ఆ పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడి వెంకటేశ ప్రభువు వేం కడయతీతి వెంకట సర్వ పాపాని వేం ప్రాహు కటస్తద్దాహ ఉచ్యతే అన్నారు. సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా తొలగింపజేయడానికి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం శ్రీమన్నారాయణుడి యొక్క క్షేత్రం మన వెంకటాచలమే అని చెప్పి మహర్ష్యాదులు, ఋషీశ్వరులు, ఆళ్వార్లు, ఆచార్యులు, సంకీర్తనాచారులు ఎందరో మంది మనకందరికీ కూడా వారి స్వీయమైనటువంటి అనుభవించి పరమాత్మని సేవించి శరణాగతి చేసి మన్న కూడా శరణాగతి చేయమని చెప్పి మనందరికీ కూడా ఈ యొక్క నారదీయ మహాపురాణం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడికి ఒక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ నమస్కరించి మరిన్ని విశేషాలని అష్టాదశ మహాపురాణములలో రమణీయమైనటువంటి శ్రీ నారద మహాపురాణములను రేపటి రోజు పరమాత్మ అనుగ్రహించాలని చెప్పి
చెడు వినకుండా, చెడు మాట్లాడకుండా, చెడు చూడకుండా మాకు అనుగ్రహించవయ్యా, మమ్ము అనుగ్రహించవయ్యా అని చెప్పి మనందరం కూడా పరమాత్మని ప్రార్థన చేస్తూ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.